తెలంగాణ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ను గద్దెదించి అనతి కాలంలోనే జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తనదైన వాగ్ధాటి, అటాకింగ్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ నేషనల్ కు స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు రేవంత్. అలాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కంటే బీజేపీలో ఉంటే మంచిదని కాషాయ నేతలు భావిస్తున్నారా? మరీ ముఖ్యంగా హెచ్ఏసీసీ వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? నువ్వు మాతో కలిసి పనిచేయి, నువ్వు కోరుకున్న స్థాయికి తీసుకెళ్తామంటూ మోదీ ఆఫర్ ఇచ్చారా? ప్రధాని మోదీ మాటలతో రేవంత్ ఢిల్లీ వైపు అడుగులు వేస్తే కేసీఆర్ లాగా జాతీయ రాజకీయాల్లో బొక్కబోర్లా పడతారా, లేక పివి ఎన్టీఆర్ లాగా చక్కం తిప్పుతారా? తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని సవాల్ చేసి అనుకున్నట్టుగానే 2023లో తెలంగాణ పీఠాన్ని అధిష్ఠించారు రేవంత్ రెడ్డి. టైమింగ్ కలిసి రావడంతో ఇప్పుడు ఆయన చూపు నేషనల్ పాలిటిక్స్ వైపు మళ్లింది. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ దూసుకుపోతున్నారు. తనదైన మాట శైలితో అన్ని వర్గాలకు దగ్గరవుతున్నారు. అయితే తెలంగాణలో వన్స్ అగైన్ తానే సీఎం అవుతానని ఫిక్స్ అయిన రేవంత్ ఇప్పుడు తన సెకండ్ టార్గెట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. రేవంత్ ఇప్పుడు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గొంతుకగా ఎస్టాబ్లిష్ అయ్యేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేశారు. ఇటీవల కేరళ ఎన్నికల్లో ఆయన చేసిన సుడిగాలి పర్యటనలో డీలిమిటేషన్ అంశంపై ఆయన తెచ్చిన సౌత్ వర్సెస్ నార్త్ చర్చ రేవంత్ కు దేశవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చింది. కేవలం 2.5 ఏళ్లలోనే ఆయన నేషనల్ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి దిగారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ 2 పర్యాయాలు సీఎం అయ్యారు. తెలంగాణ బాపుగా కేసీఆర్ పేరు సంపాదించారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడంతో రేవంత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో ఆయన ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీకి లేదా అలయన్స్ పార్టీలకు మద్దతుగా క్యాంపెయినింగ్ చేస్తూ వస్తున్నారు రేవంత్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన రేవంత్ ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. కేరళలో ఎల్డీఎఫ్ కూటమిని, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ప్రసంగాలు మలయాళీలను సైతం ఆకట్టుకున్నాయి. పాతతరం నేతలు జాతీయ స్థాయిలో యాక్టివ్ గా లేని సమయంలో కాంగ్రెస్ వైపు నుంచి ఆ గ్యాప్ ను భర్తీ చేసే నాయకుడిగా రేవంత్ దూసుకొస్తున్నారు. ఏఐసీసీకి కూడా ఇప్పుడు ఇలాంటి అటాకింగ్ లీడర్ అవసరం ఎంతైనా ఉంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన మాయావతి, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, మమతా, స్టాలిన్, పినరయ్ విజయన్, నితీష్ కుమార్ వంటి నేతలెవరూ సీఎం పదవుల్లో లేరు. పైగా కాంగ్రెస్ లోనూ దాని అలయన్స్ పార్టీలోనూ ఈ తరంలో వాగ్దాటి కలిగిన నేతలు కరువయ్యారు. ఇదే సరైన సమయమని భావిస్తున్న రేవంత్ ఇప్పుడు తెలంగాణలో మాత్రమే కాదు, నేషనల్ పాలిటిక్స్ లోనూ కీలకం కావాలని స్కెచ్ వేస్తున్నారట. ఇక ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వామిగా ఉన్న కేరళం ఎన్నికల ప్రచారంలో మాత్రం రేవంత్ అడుగు ముందుకేసి అటాక్ చేశారు. దీనిపై ఇద్దరి మధ్య లేఖల యుద్ధం నడిచింది. అంతేకాదు, రేవంత్ మాటలకు తెలంగాణ కమ్యూనిస్టులు సైతం నొచ్చుకున్నారట. అయినా రేవంత్ ఏమాత్రం తగ్గకుండా ఆఖరి వరకు పినరయ్ విజయన్ సర్కార్ను వెంటాడారు. దీంతో ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పేరును తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆకాశంకెత్తుతున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఎదుగుదలను బీజేపీ కూడా నిశితంగా గమనిస్తోందని టాక్ వినిపిస్తోంది. తెలంగాణ టూర్లో ప్రధాని మోదీ రేవంత్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నువ్వు మాతో కలిసి పనిచేయని మోదీ పిలవడం వెనుక పెద్ద నిగూఢ అర్థం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో పనిచేసిన నేపథ్యం ఉండడం, ఆయనలోని స్పార్క్ బీజేపీకి అవసరమని మోదీ భావించి ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. అస్సాంలో హిమంత బిశ్వ శర్మలాగా రేవంత్ ను కూడా తమ వైపు తిప్పుకుంటే తెలంగాణలో కమలం జెండా పాతడం ఈజీ అవుతుందని బీజేపీ స్కెచ్ వేస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా గతంలో ఆర్ఎస్ఎస్ గూటిపక్షి అనే వాదన ఉంది. యువకుడిగా ఉన్న సమయంలో ఏబీవీపీలోనే ఉన్నారు. తన అన్న కూడా అందులోనే ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేశారు. అయితే ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్, టీడీపీ తర్వాత కాంగ్రెస్ చేరి రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకున్నారు. అయితే తమ గూటికి చెందినవాడే కావడంతో ప్రధాని మోదీ కూడా పిలిచారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మంచి అసెట్ అయ్యారు. దాన్ని దెబ్బతీయడానికి కూడా మోదీ స్కెచ్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే గతంలో నేషనల్ పాలిటిక్స్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు చక్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీలో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఎదిగారు. ఆ తర్వాత దేశ ప్రధానిగా పివి నరసింహారావుకు ఛాన్స్ దక్కింది. ఇక జాతీయ రాజకీయాలను శాసించిన వారిలో ఎన్టీఆర్, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెట్టాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
నేషనల్ పాలిటిక్స్ లో ఉన్న లోటును రేవంత్ ఆక్యుపై చేయాలని భావిస్తున్నారట. సేమ్ టైం ఏఐసీసీకి కూడా ఈ తరం లీడర్ల అవసరం ఉంది. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సౌత్ కు చెందిన మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఆయనకు వయోభారంతో ఆరోగ్యం పెద్దగా సహకరించడం లేదు. దీంతో ఏఐసీసీపై రేవంత్ కన్నుపడింది అంటున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర కూడా కీలకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాల వల్ల కేంద్రం నుండి రేవంత్ కు ఇబ్బందులు కలగడం లేదనే చర్చ ఉంది. అటు కేసీఆర్ ను ఇటు జగన్ ను చెక్ పెట్టడానికి బాబు రేవంత్ పరోక్షంగా సహకరించుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరోసారి తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకు తెలంగాణలో రేవంత్ రెడ్డిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు డీలిమిటేషన్ అంశంపై రేవంత్ తెచ్చిన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సౌత్ ఇండియాలో సీట్ల పంపకాలపై ఆయన చేస్తున్న పోరాటం ఆయనను నేషనల్ లీడర్ గా మార్చేస్తుంది. మరోవైపు దేశంలో కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది. అయితే కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ల మధ్య గొడవలతో అక్కడ పరిస్థితి అస్థిరంగా ఉంది. మరోవైపు డీకే శివకుమార్ గ్రాఫ్ కూడా పడిపోతుంది. అదే అదునుగా రేవంత్ రెడ్డి ఏఐసీసీలో తన పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. ఖర్గే వయోభారం దృష్ట్యా జాతీయ స్థాయిలో సౌత్ నుంచి బలమైన వాయిస్ వినిపించే నేతగా రేవంత్ ఎదగాలని స్కెచ్ వేస్తున్నారు. అందుకే జాతీయ స్థాయి అంశాలపై తనదైన స్టైల్లో రియాక్ట్ అవుతూ నేషనల్ ఎక్స్పోజర్ వచ్చేలా వ్యూహాలకు పదును పెడుతున్నారట. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మోదీ పిలుపును ఆయన మన్నిస్తారని అనుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీజేపీలో కంటే కాంగ్రెస్ లో ఆయనకు మంచి పట్టుందని, ఇక్కడి స్వేచ్ఛ అక్కడ అండదని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్రను పరిశీలించిన వారు ఎప్పుడు ఏదైనా జరగొచ్చని చర్చించుకుంటున్నారు. మరోసారి సీఎం కావడానికి ఆయన అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి రాజకీయం ఇప్పుడు హైదరాబాద్ దాటి ఢిల్లీ గల్లీలకు చేరింది. అటు మోదీ పిలుపు, ఇటు రాహుల్ గాంధీ నమ్మకం మధ్యలో తన సొంత నేషనల్ ఎజెండాతో రేవంత్ రెడ్డి అడుగులు ఎటువైపు పడతాయో, ఆయన అపర చాణక్యం నేషనల్ లెవెల్లో ఏ మేరకు పండుతుందో తెలియాలంటే వేచి చూడాలి. అయితే గతంలో కేసీఆర్ కూడా ఇలాగే నేషనల్ పాలిటిక్స్ అంటూ వెళ్లి బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు రేవంత్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా? మోదీ ఆఫర్ ను కాదని కాంగ్రెస్ లోనే చక్రం తిప్పుతారా అన్నది చూడాలి.